కరిగిపోతుంది. ఎక్కడో కొడుతుంది సీనా. లవ్ యూ బచ్చే. లవ్ యూ బచ్చే. Hey guys, welcome to Date Series. చాలా రోజులు రాక కొంచెం పనులలో బిజీ ఉండి వస్తలేను. అండ్ ఇంకోటి ఇల్లు లొల్లి పెట్టుకుంటాను, వద్దు వద్దని లొల్లి పెడుతూనే ఉన్నారు. వినయ్ అన్న, గోపాల్ వీళ్ళు మారారు. అండ్ ఇంకోటి ఏంటంటే వినయ్ అన్న ఒక మాట అన్నాడు, చేస్తే చిన్నగా చేసుకోండి రివెంజ్ చేసి అని చెప్పేసి అన్నాడు. మధ్యలో కొన్ని రివెంజ్ చేయాలనుకుంటే చేసుకో, కానీ ప్రాపర్టీ డ్యామేజ్ ఏం చేయాలో నాకు అర్థమైతే లేదు. నేను ఏం చేసినా గుర్తుపడుతున్నాను. సో ఇప్పుడైతే ప్రజెంట్ ట్రిప్కి వచ్చిన బయటికి, ఇక్కడ కూడా ఏదో ఒకటి చేయాలి కదా. నాకైతే వినయ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళ హెల్ప్ తీసుకుందాం అనుకుంటున్నా. సురేష్ ఉన్నాడు విషయం, సురేష్ గణతో హెల్ప్ తీసుకుంటున్నాను. నేను చెప్పాను చెప్తున్నా. అన్నా అర్జెంట్ అని హెల్ప్ కావాలి. ఏం హెల్ప్? ఇగో వినయ్ మీద నువ్వేం చేద్దాం అనుకుంటున్నాను, ఏం చేయాలో అర్థమవుతుంది. మీరు రివీల్ చేయాలనుకుంటే నేను ఐడియా అయ్యాను. నువ్వు ఐడియా అయ్యి నువ్వు నాకు హెల్ప్ చేయి. నేను ఏం చేసినా గుర్తుపడుతున్నావు, నువ్వు ఏం చేసినా గుర్తుపడతావు. నువ్వు నాకు హెల్ప్ చేయి. ఓకే, ఈ లీగ్ గీతలు నాకు భయం అవుతుంది. ఒక్కడే అసలు కరుడు కట్టిన తీవ్రవాది ఇదే. అదే కదా వీడు వినయ్ గారి చెంచా. అరే నేనేం చెప్పన్నా చెప్పాను అని చెప్పిన. ఏదో ఒకటి చేద్దాం. మీరు మంది ఎప్పుడు అవుతారా? మీరు అందుకు చాలా తాగలేదు. అలా చూస్తున్నారంటే స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను. సరే, మందులో టార్గెట్ కలుపుతా. అన్నా అవురా, మీకు నువ్వు ఇస్తాను అమ్మారా, నేను ఇస్తాను నమ్ముతారు కదా. నా మీద ట్రస్ట్ ఎక్కువ కదా, బెస్ట్ ఫ్రెండ్ కదా నేను. అది మీరు ఇతను అవుతారు, అందుకే నీ గురించి చేస్తున్నా. బాటిల్లో టాయిలెట్ విషయానికి ఇచ్చేసాం, వాడు తాగుతాడు. ఇది పర్ఫెక్ట్ రివెంజ్. తెలిసిపోతుందన్నా. అరే మీరు ఇస్తే తెలుస్తుందా, నేను ఇస్తే తెలియదు. కాదు, కలర్ చేంజ్ చేస్తాను. నాకైతే అస్సలు పోయాలి మరి. టాయిలెట్ కాడ ఏం చేద్దాం దొరుకుతున్నది కాదు, అది తేడా కలర్ చేంజ్ అవుతుంది కదా. సేమ్ కదా, పచ్చ కలర్ వస్తుంది. ఇంకా దాంట్లో ఏమో తేడా గుర్తుపడతాడేమో. రెడ్ లేబుల్ కదా, అలా సేమ్ టాయిలెట్ లెక్కనే ఉంటుంది. ఒక పని చేద్దాం రా, సగం మందు ఉంచుదాం, సగం మందు టాయిలెట్ కొడుతాం. అప్పుడు కలర్ తెలియదు దానికి. ఓకే, బెటర్. బాటిల్ దాంట్లో నా బ్యాగ్ ఒక బాటిల్ ఉంటుంది, దాంట్లో కొంచెం ఉంటుంది. అన్న కొంచెం మనకు తెలిసి ఎంత ఉందని తెలియదు. రాత్రి ఒకటే చూకటి ఇంతే ఉంది. రాత్రి అవుటే అనుకున్నాను. పడేసిన. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం ఇంకొద్దిగా ఇంత కలుపుదాం రా. ఎంత మన ఫ్రెండే కదా, ఇంకా లీజుకుంటుందేమో అన్న. వాడు నన్ను చిన్నప్పుడు నుంచి ఎంత సతాయిస్తున్నాడు తెలుసా. వాని మీద రివెంజ్ కంపల్సరీ తీసుకుంటా. మరి టాయిలెట్ ఏందన్న? అవురా, ఏం కాదు తీరా. తెచ్చి చలాగా విజ్ఞాన్ వేరే ఏమైనా ఆలోచిద్దాం. విజ్ఞాన్ ఏం చేద్దాం చెప్పు. నాకేం తట్టలేదు, అందుకే అంటున్నా. తట్టకరే కదా ఇప్పుడు, అదే బాధ. ఇలా సీరియస్ అవుతాడేమో అన్న. కానీరా, అంటే మా మీద చేసినప్పుడు లేదు, అన్న మీద వచ్చినప్పుడు టాయిలెట్ ఏందన్న మరి ఘోరంగా. నీకు ఘోరం రా, మాకు కాదు. సరే కానీ మరి ఏదో కూడా చేయాలి. ఏంది ఇప్పుడు పోసుకొని వస్తావా దాంట్లో? నువ్వు వస్తావా? నేను పోయా. అలా గురువుకి ద్రోహం చేయలేడు అది. నేనేం చెప్పనులే కానీ బ్యాటరీ లీక్ అయితే మాత్రం నేను సురేష్ అన్న పేరే చెప్తా.
అంటే అది భయపడతాను భయపడవు అయితే మొత్తం నువ్వు చేసినావు చెప్తావు వీడియోలో చూస్తాడుగా వీడియో అయితే ముందు వీడియో ఎదుకే చెప్పిందని చెప్తావు అప్పుడు పడుతుంది సరే కానీ మరి తొందర పిలుస్తాడన్న తొందరగా వస్తుందా రావాలా బాత్రూంలోకి ఇంకొంచెం కలుగుతుంది అంతే. ఎంతసేపు అన్న గంగ నింపినవేందన్న తెలుసా మరి కొంచెం మొరుగున్నది తెలుస్తుంది డికాషన్ లెక్క ఏం కాదు కదా కలర్ చేంజ్ నా కలర్ చేంజ్ అయిందన్న కింద ఒక కలర్ ఉంది పైన ఒక కలర్ ఉంది వచ్చే కదా కలర్ వస్తుంది సరే కదా బంద్ కదా గో హెడ్ చేయగలుగుతున్నావు కదా మంచి నీట్గా ఓకే ఇట్లా ఇట్లా పెట్టాం మనకు బాటిల్ మీద మొత్తం పోసినావా లేదా బాటిల్ మీద ఏమేమో ఓకే మీరు ఇస్తాను అంతరా కాదు ఇప్పుడు అన్న రెడీ ఉన్నాడా అడిగిరా పొమ్మ ఏమైంది లేదు ఇంకా ఏమైంది తావు ఏదా ఇంకే రేటు అది కూడా వస్తాను బాగా రెడీ చేస్తాం సిట్టింగ్కి డోంట్ లీక్ మంద ఆలేదంటే ఇది అది మందే నిజం చెప్పు ఇప్పుడు అలాగనా అట్లా మరి అట్లా కట్టుకోక చిన్న వాకలైతే ఏంటన్నా 2 పెగులు దాకా తాగుతాయి అన్నావు బిజినెస్ మాట్లాడుతున్నా మంచిగా బిజినెస్ వస్తుంది మనం మాట్లాడతాం బిజినెస్ గురించి మాట్లాడుకోమంటాం అదే వీడియో చేసినవారా ఏం చేస్తున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు తాగుతాను తర్వాత తాగుతా నిన్న గ్లాస్ ఇవ్వరా ఎన్ని గంటలకు 8 or 9
జల్దీ లేచి కడుక్కోవాలి, స్నానం చేయాలి, రేపు నుంచి గుర్తుగా పడుతుంది. మళ్ళీ ఆఫీస్ కూడా నువ్వు కూడా అలవాటు చేసుకుంటే కదా. మరి ఎందుకు వస్తారు ఆ టూర్ నాకు అర్థం కాదు. తాగుతూనే మరి ఇంకేం ఎంజాయ్మెంట్ రా. తిరుగుతే సముద్రం దూకితే గుర్రం ఎక్కితే ఇవి కూడా ఎంజాయ్మెంట్. బీచ్ చూసినాం మనం, అన్నీ చేసినాం. ఇదేంటిదిరా? ఇది అది పీతలో గీతలో చూస్తే చేపలు ఫ్రై అది ఫ్రై అది. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే పాలిస్తాం. లాస్ట్ డే బాపట్ల తాగుబోతంటే ఎందుకంత తులకన, తాగి వాగేది పచ్చి నిజం కనకనా. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. స్టఫ్ తినరా ನನ್ನ ಚಿನ್ನು ನನ್ನ ಮರತೆ తినరా. నాన్ వెజ్ లేదు కానీ అట్లా అనిపిస్తాను అంతే. నాన్ వెజ్ లేదు కదా. లవ్ యూ బచ్చే. స్టఫ్ కూడా మంచిగా లేకుంటే తినలేము రా, తాగలేము అసలు. అదే ఒకసారి చికెన్ పీస్, ఫిష్ పీస్. అరే అన్నంలో కొంచెం లింగ్ 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమది. అందుకేం అది కూర్చోన్నా కూర్చోబే. ఒక్కొక్క పీస్ తింటే నోట్లో కరిగిపోతుంది. ఎక్కడో కొడుతుంది సీనా. మండది అందుకని కూర్చోను చదివా మండుదారది గడించుకుండి ఒక పెద్ద తాగు నువ్వు తాగు ఒక పెద్ద తాగు ఒకసారి తాగు. ఎందుకు ఏమైంది? తాగి చూసాను నేను ఒకసారి తాగు. అరే ఇప్పుడు తాగుతారు కదా, నువ్వే తాగుతావు హార్డ్. ఒకసారి తాగి నా ఫ్రెండ్ ఒక్కసారి తాగి చూడు మా చెట్లు చెప్పు. తాగి చూడు బ్రాండ్ మాట్లాడు. తాగి చూడరా. బ్రాండ్ మాట్లాడతాను ప్లీజ్. నేను కూడా బ్రాండ్ అవుతాను. నాకొద్దు నైట్ తీసుకెళ్ళి నైట్ తీసుకొచ్చి ఎందుకు రా ఏది సరిపోదా మళ్ళా ముద్దలకే పెక్కు మంచిగా ఉన్నది కదా. ఇప్పుడు ఆ పెగ్ మొత్తం తాగేసాను నువ్వు ఫస్ట్. తాగి చూపే మీకు స్కానర్ మీకు వాట్సాప్ కింద ఉంది కదా అమౌంట్ ఎందుకు వచ్చినట్టు ఉంది మంచిగా ఉంది. అది వేసినట్టు స్మెల్ వస్తుంది.
ఏదో వేరే చూడాలి మందు చూడండి కాదు రెడ్ లెవెల్ అట్నా సార్ నీ స్కాన్ తర్వాత రా, నీ స్కాన్ తర్వాత జాని ఒక పెద్ద టీచర్ ఎత్తనం తిక్క తీరిందా ఉప్పు పులుసు మొత్తం గలీజ్ టేస్ట్ మందు ఆల్కహాల్ లెక్క టేస్ట్ ఉందా అసలు స్మెల్ వస్తుంది కానీ ఏదో కలుపులేదు నిన్న నాది ఇక్కడ దాకుండేదా ఇక్కడ దాకుండే నాది ఏమో కలిపి మచ్చా నేను అస్సలు నంబర్ అసలు అన్న తీసుకొచ్చింది నేను అన్న బ్యాలెన్స్ తీసుకొచ్చింది నేను మరి నేను నాకు నచ్చలేదు మరి ఇంకేమైంది పక్కన కలిపి సంవత్సరం కొంచెం ఉప్పు నోట్లోకి వేసి అది ఉప్పు పంపిస్తుంది ఇప్పుడు సంవత్సరం కొంచెం ఉప్పు నోట్లోకి వేసి అది ఉప్పు పంపిస్తుంది ఇప్పుడు అంతేగా అంతేగా నోట్లోకి పోదా అన్న సంవత్సరం ఏదో కలిపి నీళ్ళు కలిపినాం నీళ్ళు లేకుంటే ఏదో కలిపి ప్రేమ మంచిగా తాగరా బిస్కెట్ లేదు అది కొంచెం తాగాను కదా రాగొట్టు కొంచెం బచ్చే ఏం కలపలేదు అమ్మ తోడు ఏం కలపలేదు నిజంగా అమ్మతో వేసి మీ అమ్మ పైన ప్రామిస్ అరే సుడిగా డిస్కషన్ చెప్పండి రా అరే కంటిన్యూ ఇచ్చావు అమ్మతో అరే దుఃఖ కాదు దిమాగ్ అమ్మతోడేరా చెప్తున్నా ముడ్డ పైన ఎంత సుల్లిగల మరి ఏం కలిపిందిరా ఏం కలుపుతాం అమ్మతోడేరా మళ్ళీ నీ గుట్టగా ఉంటే రాగరా మళ్ళీ ఏ గలీజ్ వాసన వస్తుంది అరే మేము గుద్ద నాటకాలు దిగకుండా వచ్చాం రిలాక్స్ గారికి వచ్చాం మచ్చా అర్థమైంది ఏదో చేసినట్టు నాకు అర్థమైంది చెప్పు మచ్చా గోపాల్ గారు ఉండే గుద్ద లెంగించుకున్నాడు ఇప్పుడు శివగాడు లెంగించుకున్నాడు ఇప్పుడు మీరు ఇంకా గుద్దలు దమ్దం చేస్తున్నాడు ఇప్పుడు అన్ని ఎందుకన్నా కూసరాదు అరే క్లియర్ గా అర్థమవుతుంది కదా ప్రామిస్ ఏమంటే వేస్తలే వీళ్ళు ఏం కలిపిండు అరే ఉచ్చ కలిపిండా నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా వేసేసాడు బాగా వేసేసాడు Oh,
మధ్యలో నువ్వు ఎందుకు తాగినావు అసలుకి నేను ఎవరు తాగమన్నాడు అన్నా అన్న నేనేం చేయలే అన్న ప్లాన్ అంతా సురేష్ అన్నది బాటిల్లో పెట్టి తీసిండు అన్న నాకైతే ఏం తెలియదు మొత్తం సురేష్ అన్నది ప్లాన్ నువ్వే కదా కొత్త కొత్త విషయాలు కోరుకున్నావు. సారీ అన్న 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 సారీ సారీ అన్న వాటర్ ఇట్లా పెట్టి తీసినట్ట అసలు వాడు ఇట్లా రాసినట్ట రాసినట్ట